చిలకలగుట్ట నుంచి సమ్మక్కని అంగరంగ వైభవంగా ప్రభుత్వ లాంఛనాలతో తీసుకొచ్చేటువంటి ముందుగా అటు చిలకలగుట్ట నుంచి వెదురుని తీసుకువచ్చి గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు. ఊరు పెద్దలంతా కలిసి ఆ ఎదురుని తీసుకొస్తున్నటువంటి సమయంలో మూడంచుల భద్రతా ఏర్పాట్లను చేస్తారు. ఎవరిని కూడా ఆ వెదురుని తాకకుండా ఉండేందుకు ఇట్లా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు గ్రామ పెద్దలంతా అంటే ముఖ్యంగా మహిళలు అమ్మవారికి ఎదురుగా నీళ్లు పోస్తున్నట్లుగా బిందెలు పట్టుకొని నీళ్లను కూడా పోస్తూ ఉంటారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీగా చెప్తూ ఉంటారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించరు. కేవలము ఈ గ్రామ పెద్దలతో పాటు ఎవరైతే ఈ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే అసలుకి ఈ ఆనవాయితీ ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం మనతో పాటు ఈ స్థానికులు ఉన్నారు. చెప్పండి, మీరంతా కూడా ఒక డ్రెస్ కోడ్ లో కనిపిస్తున్నారు. ఏంటి ఈ ఆనవాయితీ? ఈ ఆనవాయితీ సమ్మక్క సారలమ్మ ఇది ఫస్ట్ మేము అడవి నుండి అనము అంటే ఆదివాసులం కాబట్టి అనము తెచ్చి గద్దెలపై నిలిపినాక తర్వాత మళ్ళీ సాయంత్రము మళ్ళీ అడవికి పోయి ఈ సమ్మక్కని కొన్ని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ సమ్మక్కని 5 నుండి 6 గంటల లోపు గుట్ట దిగి వచ్చి మళ్ళీ ఇక్కడ గద్దెలపై ప్రతిష్ఠించి తర్వాత మేము మళ్ళీ పూజ చేసి మళ్ళీ మా గర్భగుడిలోకి వచ్చి మళ్ళీ దేవుని మళ్ళా మొక్కి అప్పుడు మేము ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతాం. మహిళలు కూడా బిందెలతో నీళ్లు పోస్తున్నారు అమ్మవారికి. ఏంటి అమ్మవారికి ఇప్పుడు పూజలు కార్యక్రమంలో ధూప అవుతుంది కదా, ధూప అవుతుంది కాబట్టి దానికి ఆనవతిగా పూజారులు దాహం తీసుకొని అమ్మవారికి కూడా దాహం అవుతుంది కాబట్టి కాళ్ళకు అంటే మనం కాళ్ళు కడుక్కొని గర్భగుళ్ళకి పోవాలనే సంప్రదాయం అన్నట్టు. వెదురు తీసుకురావడానికి ఎవరెవరు వెళ్తూ ఉంటారు? ఎక్కడి నుంచి వెదురు తీసేయడానికి ముఖ్య పూజారులో ఒక 5 పోతాం. 5 పోయి తీసుకొచ్చి ఒక ప్రదేశంలో ఉంచి అక్కడ పూజలు చేసి మా కులస్తులు ఇట్లా మొత్తం టోటల్గా ఇక ఊరు గ్రామస్తులు కుల పెద్దలు అందరు ఉంటారు. వాళ్ళతోటి మేము ఆడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు ఇక మాకు ఒక ఆనవాయితీగా 5 పెద్దల సంప్రదాయంతో దాన్ని పూజలు చేసినాక అప్పుడు అక్కడ నుండి లేపి తీసుకుని వస్తాం. గద్దెల మీద ఎలా ప్రతిష్ఠించబోతారు? ఏం చేయబోతారు కార్యక్రమం? ఈ గద్దెల మీద మేము తీసుకుపోయి ఇక్కడ పూజ చేసినాక దాన్ని నిలబెడతాం అన్నట్టు. ఇక దాని ఇది అంటే భక్తులకు ఇది కంకవనము అడవి నుండి తెచ్చింది అనేది గుర్తింపు కొరకు దాన్ని గద్దెల మీద పెడతాం. అంటే వెదురు మాత్రమే ఎందుకు తీసుకువస్తారు అమ్మవారికి? ఎదురు అనేది అడవి కదా, అడవిలో మాకు అప్పుడు మా పూర్వీకులు ఫస్ట్ అట్లా దాని ఎదురు అంటే ఇక మేము ఏది కార్యక్రమం చేయాలన్నా ఎదురుతోటే చేస్తామన్నట్టు. ఆ బొంగులు తెచ్చుడు, ఇంట్లో తడి కానీ కొయ్యలు కానీ అలవలు కానీ మొత్తం టోటల్గా దాని మా గుడిని అంటే అప్పుడు స్టార్టింగ్లో గుడి కంక అనంతోటే కప్పేది అన్నట్టు. సమ్మక్కని సాయంత్రం గద్దె మీద ప్రతిష్ఠించిన తర్వాత వెదురుని అలానే ఉంచుతారా లేదంటే మళ్ళీ తిరిగి వనానికి పంపిస్తారా? ఎదురు అలాగనే ఉంటుంది. మళ్ళీ సమ్మక్కే తర్వాత వెళ్ళిపోద్ది అన్నట్టు. సమ్మక్కనే తీసుకుపోయి మళ్ళీ ఎక్కడైతే నుండి తీసుకొచ్చామో అక్కడ మళ్ళీ ఆడిపోయి మా పూజారుల వరకే వేరే వాళ్ళు ఎవరు రాము. ఆడపోయి మళ్ళీ ప్రతిష్ట చేసి మేము మళ్ళీ తిరిగి వస్తాం అన్నట్టు. శనివారం అమ్మవారిని కుంకుమ భరణిగా కొలుస్తూ ఉంటారు, అలాగే తీసుకొస్తారు. తాకనివ్వరు, ఎవరు చూడరు కూడా. అది ఏంటి సాంప్రదాయం? అది ఇక మాది పూర్వీకులు దాని అంటే కుంకుమ అనే దాని మీద అంటే కుంకుమ అంటే ప్రతి ఒక్కరికి నుదుటిన పెట్టుకుంటాం కాబట్టి దాన్ని పూజిస్తారు. ప్రతి ఒక్క ఆడపడుచులు కానీ మగవాళ్ళైనా బొట్టు పెడతారు కాబట్టి దాని అంత పవిత్రంగా అంటే మనము భర్త ఉండగా భర్త లేనప్పుడు బొట్టు పెట్టాం కదా, అదే దాన్ని ప్రతిష్ట అన్నట్టు భర్తతో.
వెదురుని తీసుకొచ్చి అక్కడ అమ్మవారు వస్తుంది ఊర్లోకి అని చెప్పేసి ముందుగా సందేశం ఇస్తున్నారు. అంటే ఆ వెదురుని కూడా తాకనివ్వకుండా 3 అంచెల భద్రతని కూడా ఏర్పాటు చేశారు కదా. 3 అంచెల భద్రత అంటే జనాలు వచ్చి మీద పడితే మా పూజారులకు ఇబ్బంది కలుగుద్ది కాబట్టి దాని భద్రతగా సేఫ్గా తీసుకుపోయి అక్కడ ప్రతిష్టాలనేది మా పూజారుల భద్రత కొరకే. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తారు ముందస్తు మా గుడి సమ్మక్క గుడి గద్దెల మీదకి అంటే పక్కకి పోతాం, తెచ్చి మళ్ళా గద్దెల మీద ప్రతిస్తుంది. చూసినాం కదా, అమ్మవారు గద్దెల మీద కొలువు తీరేటువంటి ముందుగానే అమ్మవారు వచ్చేస్తుంది అని చెప్పడానికి ఒక సందేశంగా అందరికీ తెలిసే విధంగా వెదురుని తీసుకువచ్చి సమ్మక్క గుడి దగ్గర ముందుగా తీసుకువెళ్ళి ఆ తర్వాత సమ్మక్క గద్దె మీద ప్రతిష్ఠిస్తాము. సాయంత్రం వేళ పూజారులతో కేవలము ఆ గుట్ట మీదకి వెళ్ళేది కూడా కొంతమంది మాత్రమే వెళ్తాము. పూజారులం వెళ్ళి ఆ వెదురుని తీసుకువచ్చి అమ్మవారి గద్దెల మీద ప్రతిష్ఠిస్తామని కూడా పూజారులు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, మేడారం. For more videos like this, subscribe Big TV channel.